నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రేకుర్తిలోని 20వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నన్ను నిలబెట్టి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు ప్రజల ముందుకు నన్ను పంపించడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే నన్ను నమ్మి ప్రజల మధ్యలో నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిండ్రో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారంలో భాగంగా నేను వెళితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు చాలా నమ్మకం ఉంది. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. అందులో నేను గతంలో పదవిలో లేకున్నా కూడా ఎన్నో సహాయ సహకారాలు ప్రజలకు అందించడం జరిగింది. ఇక్కడ పుట్టినటువంటి నేను లోకల్ బిడ్డను, ప్రతి ఒక్కరి అందరితో కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా నేను ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రతి గడప గడపకు నేను పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి రేకుర్తిలో నేను ఎవరింటికి పోయి ప్రచారానికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరిస్తున్నారు. నీలాంటి యువకులు రాజకీయానికి ఎంతో అవసరము. ఈ మన రేకుర్తి డివిజన్ను డెవలప్ చేసే బాధ్యత నీకే అప్పచెప్తున్నామని ప్రజలు అందరూ నన్ను ఆశీర్వదించడం జరుగుతుంది. గతంలో నేను ఎవరైనా అకాల మరణం చెందిన వారుంటే దాదాపు 200 కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. వారిని బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం జరిగింది. మంచినీళ్ళు లేకపోతే దాదాపు ఒక 10 కాలనీలలో 10 బోర్లు వేసి వాళ్ళ దాహం తీర్చడం జరిగింది. వర్షాకాలం వస్తే రోడ్లలో వర్షం నీళ్లు, మురుగు నీళ్లు కలిసి ఇళ్లలోకి పోతే ఆ బాధ భరించలేక ప్రజలు ఆర్తనాదాలకు గురైతే నాకు ఆ సమాచారం అందిన వెంటనే నేను వెళ్ళి నా సొంత ఖర్చులతో దాదాపు 500 టిప్పర్ల మొరం పోయించడం జరిగింది. అదేవిధంగా రేకుర్తిలోని హనుమాన్ టెంపుల్కు కానీ 3 లక్షల సాయం చేసి భక్తుల సౌకర్యార్థం హనుమాన్ టెంపుల్ కట్టించడం జరిగింది. అదేవిధంగా మడేలేశ్వర స్వామి ఆలయానికి నా సొంత ఖర్చులతో ఒక గుంట భూమి కొని ఇవ్వడం జరిగింది. ప్రతి కులానికి కులమత భేదాలు లేకుండా అందరితో నేను అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి 4 సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి ఈరోజు నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలకు మరింత సేవలు ఇంకా చేయాలని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నటువంటి మనం కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇస్తే నన్ను గెలిపిస్తే ఇంకా మరెన్నో సేవలు అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అధిష్టానం నన్ను నమ్మి నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమ్మక్క సారలక్క జాతరలో కూడా మొన్న 1,00,000 రూపాయలు వెచ్చించి ఒక బోరు వేయించి మంచినీళ్ళ కోసం సౌకర్యార్థం ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఇంకా మోరీలు, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ఇంకా మన డివిజన్లో చాలా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కువ వర్క్స్ కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. బాగా ప్రజలకు ఇబ్బంది ఉంది. కాబట్టి నన్ను గెలిపిస్తే ప్రజలందరూ తొందరలోనే అధికార పార్టీలో ఉన్నా కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని, మన వార్డును 20వ వార్డును బృందావనం లాగా డెవలప్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పేద ఇంటి బిడ్డగా నేను ముందుండి అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. మీ అందరూ రేకుర్తి డివిజన్ ప్రజలు ఇది గమనించి నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ముందుకు వచ్చి 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను. హస్తపురం మారుతి, కాంగ్రెస్ అభ్యర్థి, 20వ డివిజన్. గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్కు ఓటేయమని చెప్పగానే ప్రజలు నన్ను ప్రేమతో ఆదరిస్తున్నారు. తన ఆనందంతో నువ్వే రావాలి బిడ్డ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే నిధులు వస్తాయి, మన డివిజన్ డెవలప్ అవుతుంది, నిరుపేదలకు ఇండ్లు ఎంతో మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థివి కాబట్టి నిన్ను తప్పకుండా అధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు వెల్కమ్ చెప్తున్నారు, ఇంటికి పోతే ఆదరిస్తున్నారు. అలా ప్రేమ అనురాగాలకు నేను కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మరిన్ని మీకు సేవలు చేస్తా, మరిన్ని మీ అందుబాటులో నేను ఉంటా అని చెప్పడం జరుగుతుంది. ప్రజల పట్ల కాంగ్రెస్ మీద చాలా మందికి ప్రేమ పెరిగిపోతుంది రోజు రోజుకి. ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, సన్న బియ్యం రేషన్ షాపులు కానీ, ఇంకా చాలా స్కీములు ఉన్నాయి. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులకు ప్రజలు ఇంకా
వచ్చే ఏట కూడా మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్దే అని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి నిలబడుతున్నా. 4 సంవత్సరాలు గతంలో సేవ చేసి ఎంసీఏ కంప్లీట్ చేసిన విద్యావంతుణ్ణి, యువ నాయకుడిని. ఇలాంటి యువ నాయకులు రాజకీయానికి ఎంతో అవసరము. మాలాంటి యువకులను మీరు టికెట్ ఇచ్చి గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.